మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 46,000 యూనిట్లు ప్రారంభించి మొదటి దశలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మొదటి దశలో 650 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో తణుకు మున్సిపాలిటీతో పాటు ఇరగవరం, అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. 90 రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్రభుత్వ శిక్షణ అందజేసి వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటుందో అందులో భాగంగా ముఖ్యంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా మహిళలకి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి దాదాపు 46,000 యూనిట్లకి సంబంధించి మొదటి దశగా ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గంలో 650 మందికి దీనిలో మొదటి దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో 4 కేంద్రాలు మనం ప్రారంభించుకున్నాం. 1 అత్తిల్లో, 2 తణుకు టౌన్లో, 3 ఇరగవరం, 4 వేల్పూర్లో. దీని ద్వారా దాదాపు 650 మందికి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎక్కడా కూడా లబ్ధిదారుల ఎంపికలో కూడా ఒక పారదర్శకంగా వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు దీని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన కులాలకు చెందినటువంటి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఈ శిక్షణ ఒక అన్ని విధాలుగాను ఒక ప్రొఫెషనల్గా శిక్షణ పొందిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఒక దర్జీగా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కనుక ఇది మీరు అంతమందికి ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల పక్షపాతిగా ఉండేటటువంటి ప్రభుత్వం. మహిళల కోసం అనేక స్కీమ్స్ పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే డ్వాక్రాలకు సంబంధించి అనేక ఈరోజు ఏదైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో దాన్ని కూడా గతంలో ఉన్న దానికంటే ఈరోజు రెట్టింపు రుణ సదుపాయం కల్పిస్తున్నారు శ్రీనిధి ద్వారా. విధంగా ప్రత్యేకంగా ప్రతి మహిళ కూడా పారిశ్రామికవేత్తగా ఎదగాలి, అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం.